కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎన్నో రకాలుగా సాయపడుతున్న శ్రీ యువసేన సేవలు అభినందనీయమని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ ఎస్ఎన్ వర్మ అన్నారు. శ్రీ యువసేన 11వ వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ సూర్య కళామందిర్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ యువసేనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను అండగా నిలుస్తామని పేర్కొన్నారు. భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ యువసేన వ్యవస్థాపకులు సతీష్ ను ఆయన అభినందించారు. అనంతరం శ్రీ యువసేన నిర్వాహకుడు సతీష్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాయకుల సహకారంతో 2013 నుండి శ్రీ యువసేన ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 63 మంది పిల్లలను చదివిస్తున్నామని వెల్లడించారు. మన సతీష్ టీం వచ్చి ఒకసారి పిలిస్తే లోపలికి వచ్చి ఆశ్చర్యపోయారు. ఈ టీము ఎంతమంది యువకులతో బ్లడ్ డొనేషన్ తీసుకుని మరి చాలా మంది ప్రాణాలు కాపాడుతుందంటే నిజంగా మరి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. చిన్నవాడైనా సతీష్ కి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ స్ఫూర్తితో మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా మరి చేయడం వల్ల ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కొన్ని గ్రూప్స్ దొరకవు, అన్ని గ్రూప్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. దానివల్ల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. సతీష్ యువసేన ఉన్న టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ మరి రక్తదానం ఇచ్చేవాళ్ళు 10 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 15 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ నెంబరింగ్ ఉండి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా మరి అభినందిస్తున్నాను. 2020 సంవత్సరంలో మన సంస్థ పేరు మీద ఒక బ్లడ్ బ్యాంక్ ని స్థాపించి గత 4 సంవత్సరాలుగా అందరి సహాయ సహకారాలతో విజయవంతంగా రన్ చేస్తున్నాం. అంతేకాకుండా మన శ్రీ యువసేన ద్వారా తండ్రిని కరోనా ద్వారా కానీ, రోడ్డు ప్రమాదాల్లో కానీ, అనారోగ్యంతో కానీ కోల్పోయిన 63 మంది చిన్నారుల విద్యా బాధ్యతను తీసుకొని దాతల సహకారంతో వారి తండ్రి బ్రతకుండా ఏ స్కూల్లో అయితే చదివారో అదే స్కూల్స్ లో కంటిన్యూ చేస్తూ వారికి సహాయ సహకారాలుగా నిలుస్తున్నాం. పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ సభ్యులైన వర్మ గారు కానీ, కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ మన తోట సుధీర్ గారు కానీ, అలాగే కాయగూరల బాబ్జీ కానీ అందరూ కూడా అంటే ఇంకా నేను చాలా మంది పేర్లు చెప్పలేదు, దయచేసి ఎవరో కూడా ఏమనుకోవద్దు. ప్రతి ఒక్కరికి కూడా శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంతలా సక్సెస్ అవ్వడంలో కీ రోల్ పోషించిన మా తమ్ముడు ముమ్మడి స్వరూపుకు కూడా మా శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ తరఫున ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.